హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చక్రాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వాటిలోనూ చల్ల చక్రాలు టేస్టీగాను చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్లో చెప్తాను, ట్రై చేయండి. 500 గ్రాముల పెరుగుకి బాగా మెల్ట్ చేసేసుకోవాలి. 2 స్పూన్స్ వాము, 2 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారము, ఇవి అన్నీ బాగా పెరుగులో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవి అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నేను ఈ 500 ml కార్డ్కి 700 గ్రామ్స్ బియ్య పిండి మిక్స్ చేసుకున్నానండి. ఫస్ట్ 500 గ్రామ్స్ మిక్స్ చేసుకున్నాను. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అలా కలవకపోతే చేతితో బాగా కలుపుకోవాలి. మనం చేతితో బాగా కలిపితే పెరుగు అనేది మనకి పిండికి బాగా పట్టిద్ది. అలా పట్టడం వల్ల పెరుగు పిండికి మనం ఆయిల్లో డ్రాప్ చేసినప్పుడు చిట్లకుండా పగలకుండా చక్రాలు అనేవి నీట్గా వస్తాయి. మనం ఎంత బాగా కలుపుకుంటే. పిండి నాకు సరిపోలేదు, నీరుగా ఉంది, అందుకని చెప్పి ఇంకొక స్టార్టింగ్లో చెప్పినట్టు 500 గ్రామ్స్ కలిపాను. తర్వాత మళ్ళీ 200 గ్రామ్స్ కలిపేశాను. బాగా కలిపిన తర్వాత ఇలా చేసేసుకోండి. మీరు పర్లేదు చేసుకోగలమంటే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగ చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకొని ఉంచుకుంటాను. ఇంకొక పని చేసుకుంటా కూడా చక్రాలు అనేవి మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చక్రాల గిద్దలు నేను మీడియం సైజ్ది తీసుకున్నాను ప్లేట్ అనేది. ఆయిల్ మటుకి బాగా హీట్ అయిన తర్వాత చేస్తేనే మనకి చక్రం అనేది టేస్ట్ వస్తుంది. ఆయిల్ కాకుండా వేస్తే చక్రం గట్టికిస్తుంది, అంటే గట్టిగా ఉంటుంది నవలడానికి. ఎంతో టేస్టీ చక్రాలు రెడీ అయిపోయినాయి. ఇంక మిగతా పిండిని కూడా అలా చేసేసుకోవడమేను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చక్రాలు అనేవి. టేస్టీ చల్ల చక్రాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ like and share, subscribe in my channel.